వార్డులో ఒక ఇంటిని స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూల్చేశారో ఆ ఇంటికి సంబంధించి నిన్న బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఇల్లు నిర్మాణం తనదని, ఆ ఇంటి స్థలం కూడా తనదని, అయితే అన్యాయంగా తన ఇంటిని కూల్చేశారని చెప్పేసి జనసేన పార్టీకి చెందినటువంటి ఒక కుటుంబం నిన్న మన పవర్ నైన్ని ఆశ్రయించింది. వారికి సంబంధించిన వివరాలు చెప్పారు. అయితే అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాల్లోకి వెళ్ళేటువంటి నేపథ్యంలో మచిలీపట్నం 6వ వార్డుకి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జి దిలీప్ కుమార్ గారు, ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన పరిస్థితి. ఆయన మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఫోన్ లైన్లో మనతోటి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు కూడా ఉన్నారు. అసలు వాస్తవమైనటువంటి అంశం ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. దిలీప్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. కోటిపల్లి అయ్యప్ప గారు నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ప్యానల్లో ఉన్న మెంబర్ కూడా నమస్కారం. దిలీప్ గారు అసలు ఏం జరిగింది? 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మీరు స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారికి కుడిభుజమని మచిలీపట్నం నగరంలో ప్రాంతంలో ఏం జరిగినా సరే మీకు చెప్పాలని, ప్రత్యేకించి మీ వార్డులో ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు అపార్ట్మెంట్ కట్టుకున్నా మీకు కొంత మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే వారి కట్టుకునేటువంటి వెసులుబాటు మీరు కల్పిస్తారని, లేకపోతే వారిని ఇబ్బందులు పెడతారని మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు. సరే, ముందు ప్యానల్ ఉన్న సభ్యులందరూ కూడా నా నమస్కారాలండి. నేను ఈ ఆరోపణలు అన్నింటినీ కూడా నిర్విఘ్నంగా ఖండిస్తున్నాను. అట్లాగే నేను నిన్న కూడా చెప్పాను సార్, ఈ ఆరోపణల మీద వీళ్ళు చేసిన ఆరోపణలు అన్నింటి కూడా నేను లై డిటెక్టర్ పరిస్థితి సిద్ధంగా ఉన్నానండి ఈ ఆరోపణలకు సంబంధించి. తర్వాత సార్ అసలు ఈ యొక్క స్థల పూర్వ వివరాలన్నీ కూడా నేను చెప్తాను సార్ తమ దృష్టికి, ప్యానల్ సభ్యుల దృష్టికి, మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఇది 1941లో కొండపల్లి రామానుజం గారు అనే ఆయన ఎకరం 59 సెంట్లు కొనుక్కున్నారండి 1941లో అండి. డాక్యుమెంట్ నెంబరు 3215. వీళ్ళు ఆ రోజు ఆయన కొండపల్లి రామానుజం గారు కొనుక్కుంటే కాలానుగుణంగా 1983, 84 ప్రాంతాల్లో వీళ్ళకి బంధువులు అదే గ్రామస్తులైనటువంటి వీళ్ళు కొంతమంది తగాదా పడి దాన్ని ఆక్యుపై చేసుకున్నాక వెళ్ళటం, తోట వెంకట సుబ్బయ్య గారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కలిసి అక్కడ ఆక్యుపై చేసుకున్నాక వెళ్ళటం, వీళ్ళు అక్కడి నుంచి దావాలు నడుపుకుంటూ వెళ్తున్నారు సార్. ఇది సుమారుగా 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ దావాలు నడుస్తూ వెళ్తున్నాయి. ఆ కొబ్బరి తోట ఏరియాలో మొత్తం అంతా కూడా బిల్డప్ ఏరియా అయిపోతే ఈ ఒక్క ఎకరం 59 సెంట్లు మాత్రం వివాదాలు ఉండటం అనాథ నుంచి ఖాళీగా ఉండిపోయిందండి. దీన్ని ఏం చేశారంటే 2000 సంవత్సరంలో మా పూర్వీకుల ఆస్తి అని చెప్పేసి వెంకట సుబ్బయ్య గారి కుటుంబ సభ్యులు దీన్ని కాట్రగడ్డ రమేష్ గారికి, కాట్రగడ్డ అమ్మినాయుడు గారికి అమ్మేశారండి. వీళ్ళు అక్కడి నుంచి ఇవాళ ఏదైతే మొసలకందీలు కాలుస్తున్నాడో పేరు నాని గారు, ఆయన తన బినామీ సభ్యుల్ని పంపించి ఆస్తిని కొనుగోలు చేయించాడు. 40 సంవత్సరాల నుంచి ఎవరో కూడా ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేయకపోతే పేరు నాని తన బినామీ సభ్యులతో ఆ ఆస్తిని కొనిపించి ఈయన స్వయంగా ఆ షెడ్యూల్ ఆస్తి ఉన్నది 379/1A ఉందండి. అది ఆ షెడ్యూల్ ఆస్తి ప్రాపర్టీ మొత్తం ఉన్నది. కానీ ఈయన ఆ పక్కన కొట్టేసి దాని పక్కన నేను మీరు కూడా టీవీలో చూపిస్తే సార్ పక్కన ఇల్లు కూడా ఉన్నాయి సార్ మీకు. అవును, పక్కన ఒక బిల్డింగ్ ఉంది, 3 స్టేర్ బిల్డింగ్ ఉంది. అదే సార్, ఆ పక్కన 3 అంతస్తుల బిల్డింగ్, ఎంట్రన్స్ 2 బిల్డింగ్లు ఉన్నాయండి. వీటన్నిటికీ కలిపి 378 అనే సర్వే నంబరు, 378/1 అనే సర్వే నంబర్లు వేసి ప్లాన్లు ఇచ్చారండి. ఏదైనా సరే మున్సిపాలిటీ కానీ ఎక్కడైనా సరే ఆ టైటిల్ మీద వివాదం ఉన్నప్పుడు ప్లాన్లు మంజూరు చేయరండి. దానికి ఏం చేశాడంటే పేరు నాని గారు వీళ్ళతో కొనిపించి మీకు నేను ప్లాన్ ఇప్పిస్తాను, మీకు నాది హామీ అని చెప్పేసి వీళ్ళతో ఎలక్షన్ ఖర్చులు నాకు అవసరం ఉంది, నేను అర్జెంట్ గా రేపు ఎలక్షన్ పే చేయాలి కాబట్టి మీరు కొనుక్కొని నేను హామీ ఉంటానని చెప్పేసి అక్కడ మార్కెట్ లో గజం 35,000 నుంచి 40,000 ఉంటే వీళ్ళు 12,000 నుంచి 15,000కి 8,000కి అలా కొనుక్కున్నారండి. అంత తక్కువ రేటుకి ఎందుకు అమ్ముకున్నారు వీళ్ళు? సరైన స్థలం అయితే. ఇలా ఉండగా వాళ్ళకి ఈ ముగ్గురికి కనుక ప్లాన్లు మంజూరు చేస్తే వీళ్ళని చూసి ఇంకా మరి మంది కొనుక్కుంటారని చెప్పేసి తప్పుడు సర్వే నెంబర్ తో అప్పటి మున్సిపల్ అధికారుల మీద పేరుని నాని ఒత్తిడి తీసుకొచ్చి 378/1, 378 అనే సర్వే నెంబర్ తో ప్లాన్లు ఇప్పించారు సార్. దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కూడా సరైనటువంటి అవగాహన లేక మాకు ప్లాన్ ఇచ్చారు కాబట్టి మేము కట్టుకున్నాం అని చెప్పేసి వీళ్ళంతా కట్టుకుంటూ మొదలెట్టారు. తదుపరి ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం అధికారం రావటం, వీళ్ళు అప్పుడు దాకా ఈ స్థలాలని వీళ్ళు కొండపల్లి వాళ్ళు ఫైట్ చేసి దాన్ని ఇల్లు కట్టకుండా ఆపడానికి ప్రయత్నం చేసిన పేరు నాని మద్దతుతో కట్టుకోగలిగారు. వీళ్ళకి ఆపుకోలేపారు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు టైం టు టైం పీరియాడికల్ గా కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ద్వారా జరిగిన అన్ని కూడా ప్రతి సోమవారం వెళ్ళి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారండి. ఇలా చేస్తూ ఉండగా ఈ 3 ప్లాన్లు రద్దు చేశారండి మున్సిపల్ అధికారులు. తప్పుడు సర్వే నెంబర్ తో ఇచ్చిన మాట యథార్థం అని చెప్పేసి
అక్కడ ఉన్నటువంటి లైసెన్స్ ఎవరైతే ప్లాన్లు అప్లై చేశారో ఆ లైసెన్స్ టెక్నికల్ పర్సన్ కూడా సస్పెండ్ చేశారండి. అతన్ని మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఇలా జరుగుతూ ఉండి ఎవరో కూడా అక్కడ ఇల్లు ప్లాన్లు కానీ దీని పెట్టకూడదని చెప్పేసి ఈ లోపు కొండపల్లి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి యథాతథ స్థితి కొనసాగించాలని ఒక స్టే తీసుకొచ్చుకున్నారు. ఇట్లా వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ దీంట్లో నాని గారు నా మీద ఇప్పుడు ఇందులో నాది ఏంటంటే నేను హైకోర్టులో దొంగోట్ల మీద ప్రప్రదంగా నేను పిల్లేసి పోరాటం చేసి మచిలీపట్నంలో ఏ రకంగా జంబ్లింగ్ జరిగినాయి ఓట్లు గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ సుమారుగా 12,000 ఓట్లు ఇక్కడ సరి చేయించామండి. అలాగే పేరు నాని గారు దొంగ పట్టాలు పంచుతుంటే మార్చి 13వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ లో వాళ్ళు పట్టుకుని ధర్నా చేయడం జరిగింది. దాని మీద నేను హైకోర్టులో పిల్లు కూడా వేశాను. పేరు నానికి చెప్పులో రాయిలాగా ఉన్నాను కాబట్టి నా మీద ఏదో రకంగా బురద కలితే నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇంకా ఆయన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరో ఉండరు, ఆయన విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఆయన దీన్ని అంతా వెనకమాల ఉండి కూడా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు నన్ను పరామర్శించకొచ్చి ఏం చేశాడంటే పరామర్శకు వచ్చేసి ఆయన గురించి మాట్లాడుకుంటాడు, పోలీసులు తగాదా పెట్టారు. ఈయన ఎవరు పిలిచారు అసలు? అంటే ఆయన కాదు ఒక విషయం దిలీప్ గారు, ఇప్పుడు స్థానికంగా పోటీ చేసినటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక ఇన్ఛార్జ్, సో ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ఆయనకు ఉంది. ఆయన ఊరు గతంలో వాళ్ళు ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు కాబట్టి రావచ్చు. తమ దృష్టికి తీసుకొస్తారు. అదే ఇరు వర్గాలు జనసేన పార్టీ వాళ్ళే. ఓకే, ఏది ఓకే, వాళ్ళు కూడా ఆ కొండపల్లి వారసులు కూడా జనసేన పార్టీ వాళ్ళే. వాళ్ళు పవన్ కళ్యాణ్ వీరమ్మలు యుఎస్ లో ఉండేటువంటి కొండపల్లి శివ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన యుఎస్ లో ఆయనతో ఫాలో అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ లో ఆయనతో ఫోటోలు తీయడం కానీ వీళ్ళకి పెద్ద కుటుంబ పెద్ద ఫ్యామిలీ, వీళ్ళంతా కొండపల్లి అంటే తిరుపతిలో పెద్ద ఫ్యామిలీ. మరి శ్రీపతి కుటుంబం అనేది గోపువనిపాలెం అనేది ఇక్కడ ఈ సంఘటన జరిగినటువంటి కొబ్బరి తోట నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ అడ్డుకుండి ఈ పేరు నాని అనుచరులు చేసినటువంటి ఇతను వీళ్ళు ఏం చేశారంటే అక్కడ స్థానిక కార్పొరేటర్ తో ఉంటున్నారు. వీళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నారు అక్కడ వైసీపీ కార్పొరేటర్ తో. వాళ్ళు ఏం చేశారంటే ఇది మంచి స్థలం మీకు ఎందుకు కొనుక్కొని మేము ప్లాన్లు ఇప్పిస్తాం నాని గారు ఉన్నారని చెప్పేసి వీళ్ళంతా కలిసి తప్పుదోవ పట్టించి వాళ్ళతో ఆ స్థలాన్ని కొనిపించారు. విభాగంలో ఉన్నటువంటి స్థలాన్ని వెనకమాడున్నారు. మేము మీకు ఎందుకు ప్లాన్లు ఇప్పిస్తామని చెప్పేసి అన్ని పనులు ఎరుమలు తీసుకొచ్చేసి వాళ్ళు ముంచేశారు.